విజయవాడ విద్యాధరపురం నేషనల్ ప్లే స్కూల్లో అమానుష ఘటన జరిగింది. 3 ఏళ్ల చిన్నారిపై యాసిడ్ పోశాడు ప్లే స్కూల్ టీచర్. బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. కొంత డబ్బు ఇచ్చి స్కూల్ యాజమాన్యం రాజీకి యత్నించినట్లు తెలుస్తోంది. రాజీకి ఒప్పుకోకపోవడంతో చిన్నారి తల్లిదండ్రులపైన బెదిరింపులకు దిగారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు అని చిన్నారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కుమార్తెను తీవ్ర గాయాలు పాలు చేసిన నిందితుడిపైన కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఇదేం జరిగింది, మీరు కొట్టారా లేకపోతే నా పిల్లల్ని తోసేసారా, పడిపోయిందా, లేకపోతే మీరు ఏదో ఒకటి చెప్పండి అంటే ప్రిన్సిపల్ నీకు దండం పెడతానమ్మా, ఈ మాట బయటకు రానియొద్దు దయచేసి, మేము ఎందుకు అలా చేస్తామని చెప్పేసి గబ్బా గబ్బా మమ్మల్ని కాసిం హాస్పిటల్ ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళింది సార్. అక్కడ తీసుకెళ్తే మామూలుగా ఒక టీటీ ఇండిషన్ చేశారు. ఒక టీటీ ఇండిషన్ చేసిన తర్వాత మామూలుగా ఇంటికి వచ్చేసింది సార్. ఇంటికి వచ్చిన తర్వాత మా పాపని నుంచోబెట్టి మా అమ్మ డ్రెస్ తీస్తుంటే పాపకు ఒళ్ళంతా కింద ప్రైవేట్ పార్ట్ ఏదైతే ఉందో అదంతా కాలిపోయింది సార్. చాలా అంటే చాలా ఘోరంగా, అసలు పాపకు చెప్పుకోవడానికి కూడా మాటలు వచ్చి నన్ను మాటలు